హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మనమైతే ప్రజెంట్ వర్మాస్ పెట్స్ ఫామ్ దగ్గర అయితే ఉన్నాము. సో బ్రదర్ దగ్గర ఏం పెట్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. సో బ్రదర్ అయితే హోమర్స్లోని క్వాలిటీ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి, నెక్స్ట్ అతని దగ్గర ఉన్న ఫ్లయర్స్ ఎంత టైమింగ్ చేశాయి అండ్ ఫైటింగ్ రూస్టర్స్ డక్స్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే బ్రదర్, మన దగ్గర హోమర్స్ ఉన్నాయి కదా, హోమర్స్ కోసం చెప్పండి. బర్డ్స్ కోసం స్పెషాలిటీ ఏంటి? సో జనరల్ గా ఇవి హోమింగ్ పీజన్స్. ఓకే, సో ఐడియా ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో బిగినర్స్ కోసం నేను చెప్తున్నాను. సో ఇవి బేసిక్ గా హోమింగ్ పీజన్స్ అన్నమాట. సో వీటిని లాంగ్ డిస్టెన్స్ రేసెస్ కి వాడతారు. సో హోమర్ లో వచ్చేటప్పటికి 3 types ఆఫ్ బ్రీడ్స్ ఉంటాయి: షార్ట్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్, మిడిల్ డిస్టెన్స్ బర్డ్స్. ఓకే, సో ఇవి వచ్చేటప్పటికి ఇవి మిడ్ డిస్టెన్స్ బర్డ్స్ కింద వస్తాయి అనమాట. ఇవి వచ్చేటప్పటికి మనం 500 kilometers వరకు రేస్ చేసుకోవచ్చు. సో వీటిల్లో క్వాలిటీ మనం ఎలా చెక్ చేసుకుంటామంటే, బేసిక్గా మనం హోమర్లో క్వాలిటీ ఎలా చెక్ చేస్తామంటే, సో ఈ ఫేస్ షేప్ బట్టి, ఓకే, సో ఏదైతే మనకి ఈ హెడ్ సైజ్ అనేది ఉందో, సో ఇది అనేది హెడ్ టు నోస్ ఈక్వల్గా ఉండాలన్నమాట. ఓకే. సో ఇది నెక్స్ట్ ఏదైతే పీజన్ వింగ్ దగ్గర స్పిటన్స్ వస్తాయో, ఇవి ఎంత ఎక్కువ వస్తే పీజన్కి అంత మంచిది అనమాట. ఓకే, వీటిని స్పిటన్స్ అంటారు. ఓకే. ఇవి పీజన్ కి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అనమాట, దాని పర్ఫార్మెన్స్ అంత బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వింగ్ క్వాలిటీ అనమాట. ఓకే. నెక్స్ట్ హోమర్ లో క్వాలిటీ ఎలా చెక్ చేసుకుంటాం అంటే, మనకి టైల్ బ్యాలెన్స్ అనమాట. టైల్ బ్యాలెన్స్ తోని మనం పీజన్ లో క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు హోమర్ లో. ఓకే, ఎస్పెషల్లీ. సో నెక్స్ట్ మీకు ఐ సైన్స్ ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఐ సైన్. నెక్స్ట్ లెగ్ కలర్. సో ఇది వచ్చేటప్పటికి లైటిష్ పింక్ కలర్ లో ఉండాలి, ఫుల్ రెడ్ కాదు, అలా అని వేరే కలర్ ఏం మిక్స్ అవ్వకూడదు. నెక్స్ట్ ఇక్కడ లెగ్స్ మీద ఫెదర్స్ వస్తాయి, లైక్ ఫ్యాన్సీ వాటిలాగా అలా మిక్స్ అయితే ఉండకూడదు. సో ఎంత ప్యూర్ గా ఉంటే పీజన్ లో ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీ అనేది, ఇప్పుడు ఎవరైనా బిగినర్స్ తీసుకుందాం అనుకుంటే, సో ఈ క్వాలిటీస్ అన్ని కన్సిడర్ చేసుకుంటే ఈ 3 types చెక్ చేసుకుంటే కొంచెం బెస్ట్. ఓకే. ఓకే బ్రదర్, మన నెక్స్ట్ బర్డ్ దీనికోసం చెప్పండి. బ్రో ఇది వచ్చేసరికి ఇది కూడా షార్ట్ డిస్టెన్స్ బర్డే. ఓకే. దీన్ని వచ్చేటప్పటికి ఆల్రెడీ మనం ప్రీవియస్ గా దీన్ని ఆల్రెడీ రేస్ లో రిలీజ్ చేసిన బర్డ్. ఓకే. ఇది వచ్చి పూణే లైన్ లో అయితే వదిలారనమాట. సో రింగ్స్ చెక్ చేయండి ఫ్రెండ్స్. రింగ్స్ ఇవి వచ్చేటప్పటికి క్లబ్ సీల్ అనమాట. ఇది ఓకే, క్లబ్ రింగ్. ఇది వచ్చేటప్పటికి మన పర్సనల్ రింగ్ అనమాట. సో దీని మీద మన పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి, మన నేమ్, ఫోన్ నెంబర్. ఇది వచ్చేటప్పటికి క్లబ్ రింగ్ అనమాట. సో ఏదైతే మనం క్లబ్ ద్వారా వదులుతున్నామో రేసింగ్ కి, ఆ రింగ్ అనమాట. సో జనరల్ గా హోమర్స్ కి 2 rings ఉంటాయి అనమాట. ఒకటి క్లబ్ రింగ్, ఇంకోటి మన పర్సనల్ రింగ్. ఓకే. సో ఎవ్రీ దాంట్లో మీరు ఇది గమనించుకోవచ్చు. సో మాక్సిమం అన్నిటికీ ఉంటాయని కాదు. సో చిక్స్ కి అయితే మనం చిక్స్ తీసుకుంటే మన పర్సనల్ రింగ్ తో పెట్టుకొని మనం రేస్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే క్లబ్ లో జాయిన్ అయ్యి చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు మన ఈ బర్డ్ ఎంత డిస్టెన్స్ నుంచి వదిలారు? ఈ బర్డ్ 850 trials వరకు వెళ్ళింది బ్రో. 850 వరకు దీని పర్ఫార్మెన్స్. సో ఇందులో లైనేజెస్ ఉంటాయి. సో 250, 350, 550, 850, 1000 kilometers, 1000 above. ఓకే. దీని ఐసైన్ ఒకసారి చూపించండి. సో చెక్ చేసుకోండి బ్రో ఐసైన్ అయితే. ఓకే, గుడ్. ఓకే. జనరల్ గా దీన్ని పూణే లైన్ వదిలామన్నమాట, పూణే రూట్ లో. ఓకే. దీన్ని 850 kilometers అనమాట. 850 kilometers వరకు రిలీజ్ అయింది బర్డ్. ఆ తర్వాత ఇంక రేస్ చేయలేదు. ప్రెసెంట్ దీన్ని అయితే స్టాక్ బర్డ్, బ్రీడింగ్ అయితే చేస్తున్నాం. దీనికి ప్రెసెంట్ బ్రీడింగ్ లో ఉంచుకున్నాం బ్రీడర్ కింద. దీనికి వచ్చిన చిక్స్ ని మనం రేస్ చేసుకోవడం. ఓకే. వీటి కోసం చెప్పండి. సో జనరల్ గా మీకు హోమర్స్ లో రెగ్యులర్ గా మీరు చూసే కలర్స్ సబ్జాలు, గుల్దర్లు మీకు కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి వచ్చేటప్పటికి వైట్ హోమర్స్ అనమాట. సో వన్ ఆఫ్ ది డిమాండింగ్, అంటే లైక్ రేసెస్ లో వీటిని తక్కువ యూజ్ చేస్తారు, ఎందుకంటే ఫాల్కోన్స్ అవి అటాక్ చేస్తాయి కదా. సో కలర్ మీకు ఏంటంటే స్కైలో ఇది ఫ్లై అయినప్పుడు పీజియన్ క్లియర్ గా కనిపిస్తుంది అనమాట కలర్. సో ఎక్కువ సో రేసెస్ లో వదలకపోవడానికి అదే అనమాట. సో వీనికైతే నార్మల్ గా మనం లైన్ చూపించుకుంటే, ఇవి మనం పర్సనల్ గా అయితే 450, 500 kilometers వరకు మనం రిలీజ్ చేసాం దీన్ని. అంటే వైజాగ్ టు రాజమండ్రి అవుట్స్కట్స్ వరకు, రాజమండ్రి దాటి వదిలాం వీటిని. సో మనకి ఇది ఎగ్జాక్ట్ గా 400 to 450 kilometers వరకు వదిలినట్టు బర్డ్స్. 450 km. సో ఇది వచ్చి ఫిమేల్ వచ్చేటప్పటికి అబ్లక్ అనమాట. ఒకటి వైట్ అనమాట, ప్యూర్ వైట్. సో ఇవైతే జనరల్ గా మీకు లైక్ లుక్ పర్పస్ కానీ, లైక్ షార్ట్ డిస్టెన్స్ రీడ్స్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటాయి బర్డ్స్.
ఓకే, వీటి ఐస్ అని చూపించండి. దీని టైల్ బ్యాలెన్స్ చూడండి ఫ్రెండ్స్. సో ఇది విహెచ్పిఏ క్లబ్లో బర్డ్స్ అనమాట. సో 2015 బర్డ్ అనమాట ఇది. సో మీకు రింగ్ మీద క్లియర్గా కనిపించకపోవచ్చు. విహెచ్పిఏ క్లబ్లో బర్డ్ అనమాట. ఓకే, విహెచ్పిఏ క్లబ్లో బర్డ్ ఇది. చూడండి గైస్, ఇది జిపిఎస్ క్లబ్లో బర్డ్. 2020 బర్డ్ లైక్ క్లబ్లో సీల్, అది రింగ్ 2020 అనుకుంటా. ఓకే ఓకే గైస్, చూడండి హోమర్స్లోని మన గ్రెజిల్ ఈ బర్డ్ వింగ్స్ చూడండి ఫస్ట్. వీటి ఏజ్ అనేది వాటి నోస్ మీద ఉండే దాన్ని బట్టి, అది చూసారు కదా నోస్ మీద ఎలా ఉందో, దాన్ని బట్టి ఈ పీజియన్ ఏజ్ అనేది మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఐస్ అని కూడా చూడండి బర్డ్ది. కంటిన్యూ. దీని ఏజ్ వచ్చేటప్పటికి 10 years అనమాట. ఓకే, బర్డ్ ఏజ్ వచ్చేటప్పటికి. సో బర్డ్ ఏజ్ అనేది మనకి లైక్ నోస్ని చూసి మనం ఏజ్ అనేది మనం హోమర్స్లో అనేది చెప్పుకోవచ్చు. ఓకే. సో చాలా మంది ఏంటంటే నోస్ పెద్దది ఉంటేనే లైక్ హోమర్ అనుకుంటారు, కానీ కాదు. హోమర్లో 2-3 types ఉంటాయి. సో రేసర్స్ ఉంటాయి. సో లైనేజ్ బట్టి వాటికి నోసెస్ అనేవి ఉంటాయి. అంతేగాని నోస్ బట్టి క్వాలిటీ అనేది మనం క్యాలిక్యులేట్ చేయలేం. బర్డ్ పర్ఫార్మెన్స్ బట్టి, నెక్స్ట్ బర్డ్ తాలూకా పెడిగ్రీ బట్టి, లైక్ బర్డ్ పెడిగ్రీ, వాటి పేరెంట్స్, సో వాటి హిస్టరీని బట్టి మనం బర్డ్ క్వాలిటీ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో హోమర్స్లో మనకి రేసర్స్ కూడా ఉంటాయి. సో వాటికైతే ఇంత నోస్ అయితే రాదు, కొంచెం స్లిమ్ ఉంటాయి బర్డ్స్. సో వీళ్ళు మనం బేసిక్గా లాంగ్ డిస్టెన్స్కి స్ప్రింట్ బర్డ్ అంటాము. సో ఫాస్ట్గా రీచ్ అవుట్ అవుతాయి అనమాట. సో వాటికి వీటికి వేసుకొని కూడా మనం లైనేజ్ తీసుకోవచ్చు. సో ప్యూర్ హోమర్స్ అంటే నోస్ ఉంటుంది, అదంతా కూడా మిత్ అనమాట. సో ఏదైనా పేరెంట్స్ని బట్టి తీసుకొని మనం రిలీజ్ చేసుకొని బర్డ్స్ దాన్ని బట్టి మనం క్వాలిటీ చెప్పుకోవాలన్నమాట. ఓకే బ్రో, అట్లా హోమర్స్ అన్నీ చూసారు కదా. మన బ్రదర్ దగ్గర హై ఫ్లైయర్స్ కూడా ఉన్నాయి, వాటి కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు చూడండి. సో ఇవి హై ఫ్లైయర్స్ అనమాట. ఓకే. సో మోక్షణ కైరా వస్తాయి కలర్, మోక్షణి కైరా కలర్ ఇది. వీటి టైమింగ్స్ ఎలా బ్రదర్? ఇవైతే ఆల్రెడీ మన దగ్గర ఫుల్ టైం ఫ్లై చేసే బ్రదర్. ఓకే, ఫుల్ టైం అంటే టైమింగ్స్ ఎలాగా? మార్నింగ్ 7 to 7 వస్తుంది బ్రో ఫుల్ టైం అనేటప్పటికి. 7 to 6 కూడా ఫుల్ టైం కన్సిడర్ చేస్తాం మనం. సో హాఫ్ డే అయితే మనం హాఫ్ టైం కింద కన్సిడర్ చేస్తాము. సో బేసిక్గా వీటి నుంచి మనం ప్రెసెంట్ అయితే మనం బ్రీడింగ్కి యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో బ్రీడింగ్లో వీటికి వచ్చిన పిల్లలు అనేటప్పటికి మనం ఎంత లైనేజ్ అయినా కానీ మనం పెట్టుకునే ఫుడ్, సో బర్డ్ని మనం నిలబెట్టుకునే దీన్ని బట్టే మనకి హై ఫ్లైయర్స్లో రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే. సో ఏంటంటే మనం పట్టాలు కదుపుకునేటప్పటి నుంచి మనం హాఫ్ టైం ఫుల్ టైం ఎంటర్ అయినంత వరకు కంప్లీట్గా మనం ఏంటంటే లైక్ మన లాఫ్ట్ మీద మనం అలవాటు చేసుకొని, సో టైమింగ్ అనేది మనం ఎవ్రీడే నోట్ చేసుకొని టైమింగ్ అనేది పెంచుకుంటూ ఉండాలన్నమాట. ఓకే. సో అలానే బర్డ్ కూడా మనం ఫుడ్ కూడా మనకి లైక్ చాలా మంది ఏంటంటే హెవీ ఫుడ్ పెట్టేస్తుంటారు. ఓకే. లైక్ ఈ గోధుమలు ఇవి వచ్చేటప్పటికి హోమర్ సీడ్ అనేది దీనికి పెట్టకూడదు అనమాట. సో బేసిక్ లైట్ ఫుడ్ మెయింటైన్ చేసుకుంటే బర్డ్ గాల్లోకి వెళ్ళిన తర్వాత పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది అనమాట. ఓకే. వీటి కోసం అంటే ఇవి 2 లైక్ బ్రదర్స్ అనమాట. ఓకే. 2 మేల్స్. వీటి తాలూకు ఫిమేల్స్ లోపల ఉన్నాయి. సో వాటి ఫిమేల్స్ చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఇవి 2 కూడా బ్రీడింగ్ లో పెట్టాం మనం. వీటి టైమింగ్ మార్నింగ్ లైక్ ఇవి మన దగ్గర అయితే మార్నింగ్ 8 to ఈవినింగ్ 5:30 వరకు ఫ్లై చేసాయి. వీటి ఐ సైన్స్ చూడండి. వీటి ఐ సైన్స్ చూసుకోండి. బ్రదర్ మన దగ్గర బాతులు కూడా ఉన్నాయి, వాటి కోసం చెప్పండి. అవి ప్రైస్ ఎలాగా అండ్ వాటి కేరింగ్ కోసం మొత్తం అన్ని డీటెయిల్స్ అనేది చెప్పండి మన వ్యూవర్స్కి. జనరల్గా ఇవి డక్స్ లో వచ్చేటప్పటికి మనకి 3-4 types ఆఫ్ డక్స్ ఉంటాయి. ఓకే. సో ఖజానా డక్స్ ఉంటాయి, నార్మల్ వైట్ పికింగ్ డక్స్ అంటారు అనమాట వీటిని. ఓకే. సో ఈ జనరల్ గా ఫామ్ లోకి లుకింగ్ పర్పస్ కానీ, సో గార్డెన్స్ లోకి కానీ, సో ఏదైనా కానీ మనకి లుక్ పర్పస్కి అయితే ఇవి బాగుంటాయి. సో వీటికన్నా కొంచెం ఎఫర్ట్ కానీ ప్లేస్ ఎక్కువ మనం పెట్టుకుంటే ఖజానా డక్స్ కూడా బాగుంటాయి అనమాట. ఖజానా డక్స్తో పాటు మనాలి డక్స్ ఉంటాయి. సో వీటిలో చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట. డక్స్లో వచ్చేటప్పటికి 3-4 వెరైటీస్ వరకు ఉన్నాయి మన దగ్గర. సో చిక్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి, వైట్ పికింగ్ డక్స్. సో ఇది వచ్చేటప్పటికి పెయిర్. ఓకే. సో వీటితో పాటు టర్కీస్, గిన్నీ హెన్స్ ఇవి కూడా ఉన్నాయి, గిన్ని కోళ్ళు ఇవి కూడా ఉన్నాయి. ఓకే, వాటిని తర్వాత చూపిద్దాం.
ఇందులోని మనకి ఏది మేల్ ఏది ఫిమేల్ ఎలా ఐడెంటిఫై చేయాలి? మెయిల్ ఫిమేల్ ఐడెంటిఫికేషన్ అనేది ఇందులో మనకి టైల్ బట్టి ఉంటుంది అనమాట. సో మెయిల్ టైల్ వచ్చేటప్పటికి కంప్లీట్ రింగ్ ఉంటుంది అనమాట. ఓకే. ఫిమేల్ వచ్చేటప్పటికి మనకి జనరల్ గా వాటి బాడీ లాంగ్వేజ్ బట్టి మెయిల్ ఫిమేల్ ఐడెంటిఫై అయిపోతాయి. సో ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నది మెయిల్, లెఫ్ట్ సైడ్ ఉన్నది ఫిమేల్ అనమాట. ఓకే. వాటి హైట్ కూడా మేల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఫిమేల్ అనేది తక్కువగా ఉంటుంది. సో పర్సనాలిటీ కూడా మెయిల్ ఎక్కువ ఉంటుంది, ఫిమేల్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, అలా ఐడెంటిఫై చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చిక్స్ అప్పుడు కొంచెం కష్టం ఉంటుంది. సో పెద్ద అవుతున్న తెలుస్తుంది, అడల్ట్ సైజ్ వస్తే మనకి తెలుస్తుంది. ఓకే, వీటి ప్రైస్ ఎలా చెప్తున్నారు బ్రదర్? వీటి ప్రైస్ వచ్చేటప్పటికి అడల్ట్స్ అయితే 3000 నుంచి 3500 వరకు ఉంటాయి. ఓకే. పెయిర్ మీకు అవే 6 వచ్చేటప్పటికి మీకు 500 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. 500 నుంచి స్టార్ట్ ఉంటాయి అనమాట. ఓకే. ఇవి కూడా మీకు ఫార్మ్ పర్పస్ లోకి, మీకు స్నేక్స్ అవి రాకుండా కూడా ఇవి గార్డింగ్ పర్పస్ కి బాగుంటాయి అనమాట. ఇవి సో జనరల్ గా ఇవి ఇన్సెక్ట్స్ అవి తింటూ ఉంటాయి అనమాట. సో బేసిక్ గా ఈ ఫుడ్ మనం జనరల్ గా ఇవి నార్మల్ గా వదిలేస్తే ఇవి ఏవైతే మనకి లైక్ ఫామ్ లో ఉన్న ఇన్సెక్ట్స్ అవి ఇవి అటాక్ చేసుకుంటూ తింటూ ఉంటాయి అనమాట. సో మాక్సిమం వీటి వల్ల ఏంటంటే స్నేక్స్ రాకుండా ఉంటాయి. ఓకే. వీటి ప్రైస్ ఎలా చెప్తున్నారు మీరు? వీటి ప్రైస్ వచ్చేటప్పటికి చిక్స్ పెయిర్ అయితే 600 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటాయి. ఓకే. సో ఇందులో కూడా కలర్స్ ఉంటాయి. ఇవి గ్రే కలర్, బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి, నెక్స్ట్ వైట్ కూడా ఉంటాయి, ప్యూర్ వైట్ కూడా ఉంటాయి. సో కలర్ బట్టి కాస్ట్ మారుతుంది అనమాట. అడల్ట్స్ అయితే బ్రీడింగ్ పేర్ వచ్చేటప్పటికి 2000 నుంచి 2500 రూపీస్ ఉంటాయి. ఓకే. ఇవి మన దగ్గర బర్డ్స్, నెక్స్ట్ హోమర్స్, ఇవి కాకుండా కోడ్లు కూడా సేల్ చేస్తున్నారు, వాటి కోసం చెప్పండి. మనకి హెన్స్ లో వచ్చేటప్పటికి ఫైటింగ్ రోస్టర్స్ ఉన్నాయి మన దగ్గర. ఫైటింగ్ రోస్టర్స్ మనం చిక్స్ కూడా సేల్ చేస్తాము. మన దగ్గర చిక్స్, ఎగ్స్, నెక్స్ట్ కాక్స్ రెడీగా ఫైటింగ్ చేసుకోవడానికి మన దగ్గర పుంజులు కూడా రెడీగా ఉంటాయి ఎప్పుడు. సో పెట్టలు కూడా మన దగ్గర బ్రీడింగ్ కి మంచి క్వాలిటీ పెట్టలు ఉంటాయి. సో ఏంటంటే ఇప్పుడు ఇవైతే మనం 1 మంత్ నుంచి 6 అయితే సేల్ స్టార్ట్ చేస్తాం అనమాట. మన దగ్గర 1 మంత్ చిక్ వచ్చేటప్పటికి 1000 నుంచి 1500 నుంచి స్టార్ట్ ఉంటాయి. మన దగ్గర బ్రీడర్ సైజ్ వచ్చేటప్పటికి 20,000, 30,000 రేంజ్ని బట్టి ఉన్నాయి అనమాట. సో వీటిలో కూడా మన దగ్గర పెరువియన్ ఉన్నాయి, పెరువియన్ క్రాస్ ఉన్నాయి, భీమవరం ఉన్నాయి, సో ఇండియన్ లైన్ ఉన్నాయి, సో అన్నీ ఉన్నాయి అనమాట. సో వీటిలో అయితే 2 టైప్స్ ఉంటాయి అనమాట జనరల్గా కోళ్ళు వచ్చేటప్పుడు ఫైటింగ్ రోస్టర్స్లో. ఒకటైతే కత్తి కోళ్ళు ఉంటాయి, నెక్స్ట్ డింకి కోళ్ళు కూడా ఉన్నాయి. మన దగ్గర బోత్ లైన్స్ మెయింటైన్ చేస్తున్నాము. సో మీకు కావాలంటే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది, ఎక్కడికైనా పంపిస్తాం. లేదు ఫామ్కి వచ్చి డైరెక్ట్గా లైవ్లో ఫైట్ చేసుకుని క్వాలిటీ చూసుకొని పట్టుకెళ్తానన్నా కానీ ఓకే. మన ఫామ్ లొకేషన్ ఎక్కడండి? మన ఫామ్ లొకేషన్ వచ్చేటప్పటికి గోపాలపట్నం దగ్గర నర్వా అనమాట. ఎన్ఏడి దగ్గర గోపాలపట్నం దగ్గర నర్వా. సో మన కాంటాక్ట్ అయితే మనం డైరెక్ట్గా ఫామ్ లొకేషన్ అనేది పంపిస్తాము. ఓకే బ్రదర్. సో ఇది వచ్చేటప్పటికి కాకినాడ అనమాట. ఓకే. సో ఇది ప్యూర్ ఇండియన్ లైన్ లోకి వస్తుంది, భీమవరం హెన్ వస్తుంది. ఓకే. కాక్ అయితే సో వీటి ఫాదర్ అయితే మనకి మేము లాస్ట్ సీజన్ లో 1 lakh అయితే మేము పందెం వేసాం. సో ఇది దానికి వచ్చిన అవుట్పుట్ అనమాట. సో ఇవి మన దగ్గర 365 days ఇవి కూడా బ్రీడ్ చేస్తూ ఉంటాం. వీటి సైజ్ లెగ్ ఒకసారి మీరు చూడొచ్చు వీడియోలోని. సో ఇది ఇంకా 8 months అనమాట దీని వయసు. 8 months పట్టా, ఇంకా ఇది 8 నెలలు పట్టా అనమాట. ఇది ఇంకా చెక్ చేసుకోండి క్వాలిటీ కానీ ఏదైనా కానీ మొత్తం. మన దగ్గర ఆల్ బ్రీడ్స్ పప్పీస్ 365 days అవైలబుల్ గా ఉంటాయి. సో గ్రే హౌండ్ ఇది వచ్చేటప్పుడు రాజపాలెం, డాష్ హౌండ్స్ ఆల్ పప్పీస్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. 365 days మీకు ఏ పప్పీ కావాలన్నా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ కూడా పాసిబుల్ ఉంది. ఎక్కడికైనా మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఫర్ ఆల్ మేజర్ సిటీస్ కి. సో బస్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉన్న ప్రతి సిటీకి మనం ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మన దగ్గర బర్డ్స్ చాలా టైప్స్ ఆఫ్ బర్డ్స్, అన్కన్యూస్, లవ్ బర్డ్స్, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ చాలా ఉన్నట్టున్నాయి. వాటి కోసం చెప్పండి, వాటి ప్రైస్లు ఎలాగా? ఇవి సన్కాన్యర్స్ బ్రో. ఓకే. ఇవి బ్రీడింగ్ పేర్ అనమాట. ఓకే. ఇవి ఆల్రెడీ నా దగ్గర 2 times వరకు బ్రీడ్ చేసాయి. సో ప్రెసెంట్ అయితే వీటికి బాక్స్ ఏమి ఇవ్వలేదు. అయితే ప్రెసెంట్ ఇటు కొంచెం సాఫ్ట్ ఫుడ్ అదే ఇచ్చి కొంచెం హెల్దీగా రెడీ చేసి మళ్ళీ బ్రీడింగ్ కి తీసుకొస్తాను. ఓకే. సో జనరల్ గా మీకు బేసిక్ గా మార్కెట్ ప్రైస్ వచ్చేటప్పటికి 25,000 వరకు ఉంటుంది సన్కాన్యర్ బ్రీడింగ్ పేరు. 22,000 to 25,000. సో ఇందులో కూడా 3 types ఉంటాయి అనమాట. జెండే కాన్యర్స్ ఉంటాయి, సన్ కాన్యర్స్ ఉంటాయి. సన్ కాన్యర్స్ లో 2 types ఉంటాయి, ఎల్లో డామినెంట్ ఉంటాయి, రెడ్ ఫ్యాక్టర్డ్ ఉంటాయి. ఓకే. సో దాన్ని బట్టి మీకు కలర్ మ్యూటేషన్ బట్టి కాస్ట్ అనేది మారుతుంది అనమాట. ఓకే. వాటి ప్రైస్ ఎంత? మన దగ్గర ప్రైస్ ఎలాగా? 22,000 బ్రీడింగ్ పేరు. హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. టైమ్డ్ బర్డ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి, హ్యాండ్ టైమ్డ్. ఓకే. సో ఆఫ్రికన్ లవ్ బర్డ్స్. సో ఆఫ్రికన్ లో ఇవి వచ్చేటప్పటికి పీచ్ వెరైటీ అనమాట. ఓకే. ఆఫ్రికన్ పీచ్ అనమాట ఇవి. సో బేసిక్ అనమాట. సో ఈ 1500 నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ బ్రీడింగ్ పేర్స్. సో వీటిని పీచ్ అంటారు అనమాట. వీటి ప్రైస్ ఎలా చెప్తున్నారు? వీటి ప్రైస్ అరౌండ్ 1500 నుంచి స్టార్టింగ్ ఉంటాయి బ్రో. ఓకే. 1500 నుంచి 2000, 2500 వరకు ఉంటాయి. సో ఇవి వచ్చేటప్పటికి ఫిషర్స్ అనమాట. ఫిషర్స్ అంటారు అనమాట.
సో వీటి ప్రైస్ వచ్చేటప్పటికి 2000 నుంచి 2500 3000 వరకు ఉంటాయి అనమాట. సో కలర్ బట్టి మ్యూటేషన్ బట్టి ఆఫ్రికన్ లో ఏంటంటే మ్యూటేషన్ బట్టి కాస్ట్ ఉంటుంది అనమాట. ఇందులో ఆల్బినోస్, లూటినోస్, వైలెట్ మాస్క్, అప్లైన్స్, స్టార్టింగ్ పీచ్ వెరైటీ, ఇవి ఫిషర్ వెరైటీ. వీటికన్నా హై అండ్ అప్లైన్ వెరైటీ ఉంటాయి అనమాట. అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, లిటిల్ బిట్ కాస్ట్లీ ఉంటాయి అనమాట. ఓకే బ్రదర్, మన కాక్టైల్స్ ప్రైస్ ఎలాగా? కాక్టైల్స్ మన దగ్గర 2500 రూపీస్ నుంచి బ్రీడింగ్ పేర్స్ ఉన్నాయి అనమాట. సో ఇందులో గ్రే కలర్, లుటినోస్, సో కంప్లీట్ ఫుల్ యాక్టివ్ అనమాట. సో మన దగ్గర బయట షాప్స్ కన్నా పోల్చుకుంటే మన దగ్గర డైరెక్ట్ బ్రీడింగ్ కాబట్టి వచ్చి లైవ్ లో చూసుకొని క్వాలిటీ చిక్స్ కానీ, హ్యాండ్ ఫీడింగ్ చిక్స్, టైమ్డ్ కాక్టైల్స్, బ్రీడింగ్ పేర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. విత్ డిఎన్ఏ కార్డ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. కన్ఫర్మ్ బ్రీడింగ్ పేర్స్ వచ్చి చెక్ చేసుకొని పట్టుకెళ్ళొచ్చు. సో ఇవన్నీ బ్రీడింగ్ కేజెస్ అనమాట. ఓకే, సో కేజెస్ వచ్చేటప్పటికి 2x2 వస్తుంది, ఆఫ్రికన్ కేజెస్ అనమాట. ఇవన్నీ బ్రీడింగ్ అయితే 2x2 వస్తాయి. సో బ్రీడింగ్ బాక్స్ అనేది ఇలా సెటప్ చేసుకోవాలన్నమాట. సో ఎవరికైనా కావాలంటే మన దగ్గర కేజెస్, బ్రీడింగ్ బాక్సెస్, యాక్సెసరీస్ లైక్ ఈ ఫీడర్స్, ఇవి కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. సో ఎవరికైనా కావాలంటే మనం ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాము. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను బ్రదర్ది, మీరు కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అన్ని తెలుసుకొని మీరు నచ్చితే తీసుకోవచ్చు. ఇవన్నీ కేజెస్ బ్రో. ఓకే, నార్మల్ గా స్టెయిన్లెస్ స్టీల్ కేజెస్. సో నార్మల్ చైనా కేజెస్ కాకుండా ఎవరికైనా బిగ్ బర్డ్ సెటప్ చేసుకోవాలనుకుంటే ఇవి కేజెస్ అనమాట. సో ఇవి వచ్చేటప్పుడు బ్రీడింగ్ బాక్సెస్ అనమాట. బ్రీడింగ్ బాక్స్ లో కూడా ఆఫ్రికన్ బ్రీడింగ్ బాక్స్ ఉన్నాయి, కన్వర్ బ్రీడింగ్ బాక్స్ ఉన్నాయి, సన్ కన్వర్ ఉన్నాయి, స్మాల్ కన్వర్ ఉన్నాయి, కాక్టైల్స్ ఉన్నాయి, ఆల్ టైప్ ఆఫ్ బ్రీడింగ్ బాక్సెస్ కూడా ఉన్నాయి. సో ఫీడర్స్, బ్రీడింగ్ బాక్సెస్ చూడొచ్చు. పెద్ద కేజీల నుంచి చిన్న కేజీల వరకు టోటల్ పెద్ద కేజీలైనా బ్రదర్ ఏవైనా సెటప్ చేసి ఇస్తారు. మీకు ఏమైనా బిల్డ్ చేసి కావాలనుకున్నా మీకు ఇస్తారు. సో చూసి మీరు కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు.